ఇక్కడ విచ్చేసినటువంటి బ్రాహ్మణ సేవా సమితి సభ్యులందరికీ పేరు పేరున నా నమోవాకాలు తెలియజేసుకుంటూ ఈరోజు పంచాంగ శ్రవణం అనే ఒక శీర్షికను మనం ఇక్కడ కలిసాం. దీనికి పంచాంగ పఠనం అని పంచాంగ శ్రవణం అని రెండు రకాలుగా చెప్తుంటారు. పఠనం నేను చేసే, శ్రవణం మీరు చేస్తారు. మెజారిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఇది శ్రవణం పేరు సార్థక నామధేయమైపోయింది. అలాంటి ఈ పంచాంగ శ్రవణంలో గత శోభకృత్ శుభకృత్ అనేటువంటి సంవత్సరాలన్నిటికీ వీడ్కోలు పలికి మనం ఇప్పుడు క్రోధినామ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. చాలామందికి ఒక అపోహ ఉంది. ఏందయ్యా అపోహ అంటే, క్రోధి అంటేనే ఒక రకమైనటువంటి ఎక్కడ లేనటువంటి భయం వస్తుంది. క్రోధం అనే దాన్ని గురించి ఊహించుకొని దాన్ని చిలువలు పలువులు చేసి కొంతమంది భయపెడుతుంటారు. క్రోధం అనేది ఏంద్రా అంటే, మనిషికి సాధారణంగా మంచి చెడు రెండు ఉంటాయి. మనలో ఉండేటువంటి అంతఃశత్రువుల్లో అరిషట్ వర్గాల్లో కామ క్రోధం ఉంది కదా, రెండో స్థానం అది. ఈ అరిషడ్ వర్గాల్లో అదొకటి శత్రు అంతే. ఈ క్రోధం అనేది కోపానికి వ్యత్యాసమైంది. కోపము శారీరకంగా ప్రతి చిన్నదానికి కూడా వచ్చేటువంటిది. అధర్మము ధర్మం అనే విచక్షణ చూడకుండా వచ్చేది కోపం. ధర్మానికి హాని ఎక్కువగా జరిగేటప్పుడు వచ్చేది క్రోధం. ఇది మనం గుర్తించాలి. క్రోధినామ సంవత్సరం అంటే ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనే చాలామందికి ఉత్సాహంగా ఉంటాయి. క్రోధి అంటే నాకు తెలిసి ఏంటంటే, శివశక్తి స్వరూపమైనటువంటి క్రోధి అనేటువంటి పేరు. నవరాత్రుల్లో చూసుంటాం, దశమహావిద్యలు వినుంటారు. అమ్మవారు శక్తి స్వరూపిణి. ఇంతవరకు మనం శుభకృత్ వరకు శివస్వరూపాన్ని చూశాం. ప్రకృతి పురుషులే శివశక్తులు, ఎవరో కాదు. ఈ క్రోధి నుంచి శక్తి యొక్క ఆరాధన ఎక్కువగా ఉండాలి అనేది సూచిస్తుంది, వేరేం లేదు. క్రోధి అనేటువంటి శ్రీలింగ పదం అమ్మవారిని సూచిస్తుంది. దశమహావిద్యల్లో ఉండేటువంటి బాలాంబిక, చిన్నమస్తాదేవి మొదలైనటువంటి కూష్మాండ, ఇట్లా మొదలైనటువంటి స్త్రీ శక్తి స్వరూపిణిని చేపిస్తుంది. పైగా క్రోధం అనేటువంటిది ఏంద్రా అంటే, శివుడి యొక్క తత్వమే, సాధారణ తత్వం కాదు, మహాశివతత్వమే క్రోధినామ సంవత్సరంలో ఉండేటువంటి ప్రత్యేకత. ఇది తెలియకుండా సాధారణమైనటువంటి మన వ్యావహారిక భాషలో కోపంతో పోల్చి దాన్ని చూడరాదు. మనకొచ్చే కోపం పనికిమాంది. క్రోధం ఎవరికి వస్తుంది? భగవంతుడికి. ఎప్పుడు క్రోధం వస్తుంది? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. ధర్మానికి హాని జరిగినప్పుడు వస్తుంది చూసారా, అది క్రోధం. ఇప్పుడు మనకు అర్థమై ఉండాలి ఏంటంటే, క్రోధినామ సంవత్సరం అంటే ధర్మానికి హాని కలిగినప్పుడు భగవంతుడు క్రోధి అంటే క్రోధాన్ని ధరించి ఆ అధర్మాన్ని రూపుమాపి ధర్మాన్ని ప్రతిష్ఠిస్తాడు. అంటే క్రోధినామ సంవత్సరంలో అన్ని శుభాలే జరుగుతాయి, భయపడవలసిన పని లేదు. మనల్ని మనం ఎక్కువగా ఊహించుకోరాదు, అదే సమయం తక్కువగా కూడా ఊహించుకోరాదు. సాధారణంగా ఏంద్రా అంటే, మనిషి యొక్క అభ్యున్నతికి మూల కారణం మనకు తెలియనటువంటి ఏదో ఒక అతీంద్రియ శక్తి వెనక నుండి మనం నడిపిస్తుంది. ఆ శక్తిని గ్రహించగలిగితే అదే మహాశివతత్వం అంటారు. పరమేశ్వరుడు మనకి నేర్పించేటువంటిది అదే. కాలచక్ర భ్రమణంలో ఈ చంద్రమానాన్ని అనుసరించి ఇప్పుడు మనం ఒక సంవత్సరం ముగిసింది, రెండో సంవత్సరం క్రోధినామ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాం. ఈ ఏడాది మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏదో ఈ క్రోధి అనే పేరుతో భయభ్రాంతుల్ని చేస్తుంది ఈ సంవత్సరం అనే దాన్ని పక్కన పెట్టి భయభక్తులతో మనం ఉండాలనే దాన్ని సూచిస్తుంది. క్రోధం ఎలాంటిదంటే, తండ్రి లాంటి, తల్లిదండ్రులు లాంటిది. పిల్లవాడు తండ్రి దగ్గర ఎలా భయపడతాడు, ఆ రకంగా మనం భగవత్ స్వరూపానికి తప్పు చేస్తున్నామనేటువంటి భయమని కలిగి ఉండటమే. అంటే మనసా త్రికరణ శుద్ధిగా, అంతఃకరణ శుద్ధిగా భగవంతుని సేవించు
అంతే తప్ప అధర్మంగా నడవకు అనే దాన్ని నడిస్తే ఆ భగవంతునికి క్రోధాన్ని తెప్పించిన వాళ్ళు అవుతాము అనేటువంటి సూచనప్రాయంగా ఆ తత్వాన్ని మనకి తెలియజేసేటువంటిదే ఈ క్రోధినామ సంవత్సరం. బ్రహ్మదేవుడు కూడా సృష్టి ఆరంభించింది ఇదే రోజు, ఈ ఉగాది రోజే. యుగం యొక్క ఆది ఉగాది. ఇటువంటి ఉగాది రోజు మనం గుర్తించవలసింది ఏంటంటే మన యొక్క సంస్కారాలను ఎలా పెంపొందించుకోవాలి, భగవత్ సాన్నిధ్యాన్ని చేరాలంటే మార్గాలు ఏంది అనేదాన్ని మనం గుర్తించుకోవాలి. అసలు ఈ సృష్టిని ఆరంభించినటువంటి బ్రహ్మే అంటానికి సూర్య సిద్ధాంతం అనేటువంటి జ్యోతిష గ్రంథం ఆధారంగా మనకు తెలియజేస్తుంది. అటువంటి ఈ యొక్క ఉగాది రోజు మనం అందరికీ తెలిసిందే 60 తెలుగు సంవత్సరాల్లో ఇది 38వ సంవత్సరం. అలాంటి ఈ క్రోధినామ సంవత్సరం మనందరికీ కూడా సకల శుభాలను చేకూరుస్తాయంటలో ఎటువంటి సంశయం లేదు. కాకపోతే మనం ఎల్లవేళలా మన ధర్మాన్ని నిర్వర్తించాలి. అటువంటి ధర్మాన్ని నిర్వర్తించకపోతే క్రోధి ఉంది అనేది సూచిస్తుంది. శక్తి స్వరూపిణైనటువంటి అమ్మవారు మన వెంట ఉండి మనల్ని ముందుకు నడిపిస్తారు కనుక అంత భయపడాల్సిన అవసరం లేదు. ఈ ఉగాది రాబోయే సంవత్సరానికి పునాది. మనం ఇప్పుడు కొన్ని ఉంటాయి, వికారినామ సంవత్సరం ఇట్లాంటి ఉంటాయి. అంటే వికృతి మనం చూసుంటాం, ఈ కరోనాలో వచ్చినాయి చూసారా, ఆ ప్రకృతికి ఆపోజిట్ వికృతి. ఇలా కొన్ని నామాంతరాలు అలా కలుస్తాయి. ఇలాగే క్రోధిలో కూడా మనం భయపడాల్సిన దేనికంటే అధర్మవర్తనగా ఉండకుండా ఉండటం కోసం. లేకపోతే భగవంతునికి కోపం వస్తుంది. భగవంతునికి వచ్చే కోపానికి క్రోధమని పేరు, మనకొచ్చే క్రోధానికి కోపమని పేరు. మనది కారణాలు ఉండవు, భగవంతుడు కారణ కలిగినవాడు. అలాగే కాలస్వరూపుడు అంటాడు భగవంతుణ్ణి, పరమేశ్వరుణ్ణి. ఆ కాలస్వరూపమైనటువంటి ఆ పరమేశ్వరుని యొక్క శక్తి కాలస్వరూపిణి. ఆ కళస్వరూపిణి యొక్క అంశతోనే ఈ సంవత్సరం అంతా కూడా మనకి ఎటువంటి ఈతి బాధలు కష్టాలు లేకుండా చాలా సునాయాసంగా మనం ముందుకు వెళతామంటల్లో ఎటువంటి సంశయం లేదు. అందుకని మనం ఇంకా ముందుకు వెళదాం. పంచాంగ పఠనం చదవాలి. ఎందుకు చదవాలి అంటానికి ముందుగా శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుష్స్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధుదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. పంచాంగ పఠనం వల్ల, పంచాంగ శ్రవణం వల్ల చెప్పేవారికి వినేవారికి మన అందరి గోళ్ళు చూసేటువంటి పరమాత్మకి శుభం కలుగుతుంది. అందుకనే పంచాంగాలు అంటే తిథి వార నక్షత్ర యోగ కరణాలు. మన ప్రాచీన మహర్షులు మనకి సూచించినటువంటి మార్గం, దాన్నే ఏషపంతాహ మహర్షయ. ఇప్పుడు మనం అనుసరించే మార్గాలన్నీ కూడా మనకు మహర్షులు సూచించిన మార్గాలు మనం అనుసరిస్తున్నాము. కనుక ఏ పని ఎప్పుడు ఎలా చేయాలనే ఒక నిర్దిష్టత ఉంది. అందుకనే తరాల్లో అంతరాలు ఉన్నాయి కానీ భగవత్ స్వరూపంలో అవేం లేదు. మనుషుల యొక్క ప్రవర్తనలో మార్పు ఉంది కానీ కాలం ఎప్పుడు ఒకటే ఉంటుంది. కాలాన్ని ఎవరు అతిక్రమించలేరు. కాలోహి దురతిక్రమ అన్నాడు. ఎందుకంటే కాలుడు సాక్షాత్ పరమేశ్వరుడు, ఆయన అతిక్రమించేటువంటి శక్తి ఎవరికి లేదు. అందుకని కాలానుగుణంగా మనుషులు ఎలా ఉండాలి అనేదాన్ని ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను చూడండి. పరమేశ్వరుడు దగ్గరికి ఒకసారి అసురులు వచ్చారు. పరమేశ్వర, ఎప్పుడు నువ్వు సురుల పక్షపాతివి, మమ్మల్ని మాత్రం ఎప్పుడు ద్వేషిస్తుంటావు, ఎందుకు కారణం అంటాడు. సరే, ఆయన మనసులో అనుకుంటాడు వీళ్ళకి పరీక్ష పెడితే కానీ వీళ్ళు యథార్థం గ్రహించలేరని, సరే మీకు ఒక పరీక్ష పెడతాను, మీకు ఈరోజు విందిస్తాను అని చెప్పి
అన్ని రకాల పంచభక్ష పరమాన్నాలతో మధుర పదార్థాలన్నీ గంగాళాలో నింపారు. ఇవి నేను కొంతసేపు అలా వచ్చేలోపు మీరు కడుపు నిండా తినండి. అయితే ఒక నియమం, చేతులు మడవరాదు, ఇట్లా తినాల్సిందే అని ఒక నియమం పెట్టేసి పరమేశ్వరుడు, నేను ఇప్పుడు మీకు పరీక్ష పెట్టాను, ఇలాగే స్వర్గలోకంలో వెళ్ళి ఆ సురులు కూడా పరీక్ష పెడతాను, మీ ఇద్దరిలో ఎవరు ఎందుకు గొప్ప అనేది మీరే నిర్ధారించుకుందరు అని వీళ్ళకి చెప్పి నేను వచ్చేలోపు మాత్రం నియమం మార్చకూడదు. రాక్షసుల్లో ఒక మంచి లక్షణం ఉంది, ఏంద్రా అంటే నియమాన్ని కట్టుబడి ఉంటాడు. ఏది ఈ నరలోక ఈ భూలోక రాక్షసులు కాదు సుమి, నిజంగా రాక్షసులు మనకన్నా చాలా బెటరు. వాళ్ళ ఆకారాలు ఉంటారు కానీ మనసు మంచిదే. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ జోలికి వెళ్తేనే ఈ భూలోక రాక్షసులు మనం వెళ్ళక్కర్లా, వాళ్ళే వస్తుంటారు. సరే, అక్కడి నుంచి ఆయన స్వర్గలోకానికి వెళ్ళారు పరమేశ్వరుడు. వెళ్ళిన తర్వాత దేవతలందరికీ కూడా ఇలాగే ఈరోజు మీ అందరికీ మంచి మధురమైన పదార్థాలు ఏర్పాటు చేశాను, మీరందరూ కూడా చక్కగా కడుపు నిండా తినండి అని చెప్పి వాళ్ళకి నియమం చెప్పాడు. ఎవరు కూడా చేతులు మడిచి తినరాదు, ఇలాగే ఉండాల్సిందే అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అయిపోయింది. సాయంత్రానికి నరకలోకానికి వస్తే అసలు అంత చిందరవందరగా కింద పడేసి గంగాళాల గందరగోళం చేసి ఎవడు తిన్న దాఖలాలు లేవు. అప్పటికి ప్రయత్నిస్తున్నారు, అందట్లేదు, కింద పడేస్తున్నారు, అంత గందరగోళంగా ఉంది. సరే, చూశాడు పరమేశ్వరుడు, అసురులారా చూశారా, ఇక్కడ మీ పరిస్థితి, ఎవ్వరు ఒక్క మెతుకు కూడా తినలేకపోయారు, అంతా వ్యర్థం చేశారు, రండి నాతో అని చెప్పి స్వర్గలోకాన్ని తీసుకెళ్ళారు. అక్కడేమైందంటే గంగాళాలన్నీ ఖాళీ అయినాయి. ఏందిరా ఎలా అంటే వాళ్ళు కొంతమంది ఎలా చేస్తున్నారంటే ఇలా ప్రసాదం తీసి పక్కన నోట్లో పెడుతున్నాడు, వాడు ఆ ప్రసాదం తీసి ఈ పక్కన నోట్లో పెడతాడు. కోల్డ్ డ్రింక్ చేయాల్సిన అవసరం లేదు కదా. నా ఎదురుగా ఒకడు కూర్చున్నాడు, నేను ప్రసాదం వాడి నోట్లో పెడుతున్నా, నా ఎదురు కూర్చున్నవాడు నా నోట్లో ప్రసాదం పెడతాడు. ఇది పరమార్థం అంటే. ఎదుటివాడి యొక్క క్షేమాన్ని ఎప్పుడైతే కోరుతామో వాళ్ళు సురులు. స్వార్థం కోసం పాకులాడే వాళ్ళకి అన్నీ ఉన్నా దక్కదు. దరిద్రానికి దౌర్భాగ్యానికి తేడా రెండే రెండు. దరిద్రం అంటే పేదరికం, మనకి దగ్గర డబ్బు లేకపోవటం, ఆరోగ్యం లేకపోవటం, ఇవన్నీ కలిసి అది లేనితనాన్ని దరిద్రం అంటారు. దౌర్భాగ్యం తెలుసా, బాగా డబ్బు ఉంటుంది కానీ తినటానికి ఏది యోగ్యత ఉండదు. అన్ని రకాల ఫ్రూట్స్ ఉంటాయి, ఏ ఫ్రూట్స్ ఉంటే ఏమవుతుందో తెలియదు. అన్ని రకాల స్వీట్స్ ఉంటాయి కానీ హీట్ వస్తుంది. ఇలా అన్నీ ఉండి అనుభవించలేనితనాన్ని దౌర్భాగ్యం అంటారు. అది రాక్షసత్వం అని. వాళ్ళకి ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా జరగలేదు కారణం ఇప్పుడు చూడండి. ఇది సురలక్షణం, ఇది అసుర లక్షణం, అంతే తప్ప వీళ్ళలో వ్యత్యాసం లేదు. అలాగే మనలో కూడా ఈ శివతత్వం ఏం చెప్తున్నంటే, పరుల గురించి ఎప్పుడు ఆలోచించు, నీ గురించి ఆలోచించిన భగవంతుడు ఉన్నాడు. అసలు ఒక్కోసారి అనిపిస్తుంటుంది, రాత్రి పడుకునేటప్పుడు మనమంతా ఎలాంటి వాళ్ళమంటే శవం. తెల్లారి లేస్తే కదా మనం శివం. ఈ శవానికి శివానికి మధ్య మనలో అహంకారం ఒకటి వస్తుంది. రేపు చూడు నీ అంతు చూస్తానంటే, అసలు మన అంతు చూడటానికి ఆయన ఉన్నాడు, అనంతుడు ఉన్నాడు. అనంతుడు ఎదురు కానీ మనం ఎవరు అంతు చూడటానికి? రేపు లేస్తామో లేదు గ్యారెంటీ లేదు. శవానికి శివానికి మధ్య మనం పోతుంటాం. అందుకని శివతత్వం ఏం చెప్తుందంటే, నాయనా ఏదైనా సరే ధర్మబద్ధంగా జీవితాన్ని గడిపినట్లయితే నీ జీవితం చాలా సుఖవంతంగా ఉంటుందని చెప్తుంది. అవే మనకి పంచాంగాల్లో కానీ ఏది కూడా మనం ఒక తిథి వార నక్షత్ర కరణ యోగాలన్నీ చూడటంలో ఉద్దేశం కూడా ఏంటంటే, ఏ పని చేసినా ధర్మబద్ధంగా చేయి. ఎందుకంటే మహర్షులు సూచించినటువంటిదే పంచాంగాలు. కానీ కొంతమంది మరీ విపరీతంగా ప్రతి చిన్నదానికి చూస్తుంటారు. ఏది అతి సర్వత్ర వర్జయే, ఏదైనా అవసరానికి బట్టే చూడాలి ముహూర్తాలు తప్ప ప్రతి చిన్న విషయానికి చూసుకొని కంగారు పడి లేని దాన్ని ఊహించుకొని భయపడుతుంటారు. సరే, ఇప్పుడు ఈ క్రోధినామ సంవత్సరం మనకి ఈరోజు పునర్వసు నక్షత్రం మంగళవారం ఏర్పడింది. దీనికి రాజు ఎలాగూ కుజుడే. ఈ సంవత్సరం ఒక ప్రత్యేకత ఏంటంటే, బలమైనటువంటి గ్రహాల ప్రభావం ఎక్కువ లేవు, ఒక చంద్రుడు తప్ప. ఎక్కువ శాతం కుజుడికి శనికి పోస్టులు ఎక్కువ వచ్చినాయి. అంటే ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అంటే, దీని ప్రకారం ఆ వివరాలు కూడా మీకు చెప్తాను. ఇటువంటి ఈ యొక్క ఉగాది మనందరికీ కూడా
శుభాలు చేకూర్చాలి. అందువల్ల మనం ప్రతి ఒక్కళ్ళం కూడా శక్తి ఆరాధన చేయాలి. శక్తి ఆరాధన అంటే అమ్మవారి గాయత్రి అమ్మవారిని ప్రార్థించడమే కాదు, మన కన్న తల్లిదండ్రులని తోడబుట్టిన వాళ్ళని గౌరవించడం కూడా ఆరాధన కిందే లెక్క. మనందరూ చాలామంది తల్లిదండ్రులను పట్టించుకుండా దేవాలయాలు వెళ్తుకుంటారు. ఏం మనశ్శాంతి వస్తాయి చెప్పండి? మనశ్శాంతి ఎక్కడ ఉంది అంటే ఆ పదంలోనే ఉంది. మనలోనే శాంతి ఉంది, అది మనశ్శాంతి. అలాంటి మనశ్శాంతిని ఈ క్రోధినామ సంవత్సరం అందరికీ కలుగు చేస్తుంది. అలాగే ఈరోజు మంగళవారం, ఆ తరువాత మనకి వచ్చేటువంటి రోజులన్నీ కూడా శుభకరంగా ఉండాలని ఈ క్రోధినామ సంవత్సరం మనకి చక్కగా సూచిస్తుంది. ఎటువంటి అనవసరమైనటువంటి ఆందోళనలు అవసరం లేదు. కాకపోతే ఈ సంవత్సరం మౌఢ్యాలు 2 ఉన్నాయి. గురు మౌఢ్యమి, శుక్ర మౌఢ్యమి. ఏంద్ర అంటే గురు మౌఢ్యమి ఈ సంవత్సరం చైత్రబహుళ అంటే మే 5వ తేదీ నుంచి జూన్ 5వ తేదీ వరకు ఉంటుంది. తర్వాత శుక్రమౌఢ్యమి ఈ ఏప్రిల్ 27వ తేదీ నుంచి జూలై 6వ తేదీ వరకు శుక్రమౌఢ్యం ఉంటుంది. ఈ 2 మౌఢ్యముల యొక్క ప్రభావం ఏంద్ర అంటే ఆ సమయంలో వివాహము, ఉపనయనము, గృహప్రవేశం ఇలాంటి ముహూర్తాలు మనకి అందుబాటులో ఉండవు. అందుకని మౌఢ్యమి అంటుంటారు. అంటే మనలో ఒక అపోహ, భగవంతుడి సృష్టిలో ఈ మౌఢ్యాలు ఏంది, ఇవన్నీ ఆ రోజుల్లో వివాహాలు ఇవన్నీ లేకపోవటం ఏంది అంటే ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. కారణం లేనిదే కార్యం ఉండదు. విశ్రాంతి. మనిషి ఎప్పుడు కూడా అనవరతంగా పనిచేస్తుంటే తనను తాను మర్చిపోతుంటాడు. అందుకని అతనికి కొంత వెసులుబాటు కలిగిస్తే తనను తాను గుర్తించి పరిసరాలు గుర్తించటం సాధ్యమవుతుందని ఈ గ్రహాలలో కూడా మనకి ఎక్కువగా మన చాంద్రమానంలోనే మనకి ఎక్కువ కనపడుతుంటాయి. మీరు తమిళనాడు వెళ్ళారనుకుంటే సౌరమానం, వాళ్ళలో ఈ మౌఢ్యాలన్నీ పెద్దగా ఉండవు. కేవలం చంద్రుడే. ఎందుకంటే చంద్రుడు మనఃకారకుడు. చంద్రమా మనసో జాతః. మనదన్నీ కూడా మానసికమైనటువంటి ఆలోచనతో మనం ప్రతిదాన్ని ఎక్కువగా ఆదరిస్తాం. కాబట్టి ప్రతి వాటికి కూడా కొంచెం విశ్రాంతి చేకూర్చడమే దాని యొక్క లక్షణం తప్ప మౌఢ్యంలో చేస్తే తప్పని కాదు. అలాగే ఈ సంవత్సరం గ్రహణాలు మనకి భారతదేశంలో ఎక్కడా లేవు. నిన్నేదో ఒకటి సౌత్ ఆఫ్రికా ఎక్కడో వచ్చిందని విన్నాం. ఈ సంవత్సరం రేవా నది పుష్కరాలు ఉన్నాయి. రేవా నదినే నర్మదా నది అంటారు. ఆ పుష్కరాలు 1-5 అంటే మే 1వ తేదీ ఆరంభమవుతుంది. అది మేషరాశి నుంచి వృషభ రాశిలోకి ఆ వాస్తు పురుషుడు ప్రవేశిస్తాడు. ఈ సంవత్సరం ఇది 12 రోజుల్లో ఆ నదీ స్నానాలు, దానాలు చేసి మనం పుణ్యం పొందవచ్చును. ఈ క్రోధినామ సంవత్సర ఫలం ఎలా ఉంటుంది అంటానికి అపి సంతి తయః క్రోధిన్ ఆందేశస్య సమృద్ధయః దంపత్యోర్వైరమన్యోన్యం ప్రజానాం చ పరస్పరం క్రోధ్యబ్దే సతతం రోగాః క్రోధలోభపరాయణాః ఈతి దోషేణ సతతం మధ్యసస్యార్ధవృష్ణయః. అంటే ఈ క్రోధినామ సంవత్సరంలో ఎక్కువగా జనులు రోగపీడితులవుతారు. క్రోధలోభపరాయణులై అంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా కోపోద్రిక్తులై ప్రవర్తిస్తుంటారు. ప్రజలను ఇబ్బంది పెట్టుతుంటారు. ఈతి బాధలు, అల్పవృష్టి ఎక్కువగా ఉంటుంటుంది. ధాన్యాదులు ధరలు ఎక్కువగా పెరుగుతాయి. కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య ఎడబాటు, విరోధాలు అధికమవుతాయి. రాజకీయ రంగంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఈ క్రోధినామ సంవత్సరానికి అధిష్టాన దేవత అనలుడు అంటే అగ్నిదేవుడు. అగ్ని అంటే తీక్ష్ణమైనటువంటిది. అలాగే ఈ క్రోధినామ సంవత్సరానికి అధిపతి ఎవరయ్యా అంటే శనైశ్వరుడు, శని భగవానుడు. దీనివల్ల ఏంద్రా అంటే ఏ వ్యవహారంలో కూడా ఆచితూచి మనిషి అడుగు వేయాల్సిందే తప్ప తాను అనుకున్నది సాధించాలని మొండిగా ఏ ప్రయత్నము చేయరాదు. అలాగే ఈ క్రోధి సంవత్సరానికి అధిపతి శని గనక
ఆ సంవత్సరం అంతా కూడా ఆహార ధాన్యాల ధరలు అప్పుడప్పుడు హెచ్చు తగ్గులకు లోనవుతూ ఉంటుంది. అంటే స్థిరంగా ఉండదు. ముఖ్యంగా కోపాన్ని కలిగించేటువంటి అంటే క్రోధానికి మూలమైనటువంటి ఆహార వస్తువులకి విపరీతమైనటువంటి ధరలు ఉంటాయి. ఏంద్రా అంటే మిరపకాయలు, మిరియాలు, ఇవైతే ఇంకా ఈ గుట్కాలు, పొగాకు, సిగరెట్లు, మద్యపానం ఇవన్నీ నిలిచారా, ఇవి క్రోధానికి మూలమైన కారణాలు కనుక వాటి ధరలు విపరీతంగా పెరుగుతాయి. సామాన్య మానవుడికి అవసరమైనటువంటి వాటి ధరల జోలికి పోవాల్సిన పని ఉండదు. ఎందుకంటే శనైశ్వరుడు అంటే మనం భయపడుతాం. చాలామంది తెలియకుండా శనీశ్వరుడు అంటుంటారు. అసలు శనీశ్వరుడు అనే పదం వాడకూడదు. ఈశ్వర శబ్దం ఓన్లీ పరమేశ్వరుడికే. ఆయన శనైశ్వరుడు తెలియని వాడు చాలామంది శనీశ్వరుడు అంటారు. ఎంత మహాపాపం. శనై చరతీతి శనైశ్వర, మందం మెల్లగా నడుస్తుంటాడు, అందుకని శనైశ్వరుడు అనాలి. ఇప్పటివరకు ఒకవేళ తెలుసు అంటే మీకు చాలామంది తెలుసుంటే అంత పెద్దవాళ్ళే. శనీశ్వరుడు అని ఎవరైనా అంటే దానికి కారణం చెప్పకూడదు, శనైశ్వరుడు అనకూడదు. దానికి రీజన్ చెప్తే వాడు వింటాడు. శనై చరతి ఇది శనైశ్వర. ఈశ్వర శబ్దం పరమాత్మకే, పరమేశ్వరునికే చెల్లు, ఎవరికి లేదు. అందుకని క్రోధాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఈ సంవత్సరం అంటే మనం అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి జరుగుతూ ఉంటుంది అధిపతి శని యొక్క ప్రభావం వలన. అందుకని పరస్పరమైనటువంటి అవగాహన లోపాలు ఎక్కువగా ఉంటుంది. మనుషుల మధ్య పరస్పరమైనటువంటి కలహాలకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చైత్ర వైశాఖ మాసాల్లో వడగండ్ల వానలు పడుతూ ఉంటాయి. స్ఫోటకాగ్ని భయాలు, కలరా లాంటి వ్యాధులు కూడా ప్రబలతానికి అవకాశం ఉంది. ఈరోజు పేపర్లో కూడా కలరా వ్యాధి గురించి వేశాడు, చూశారో లేదు? ఏదో ఒక రాష్ట్రంలో ఎక్కడో వేశాడు. కరెక్ట్గా స్టార్ట్ అయింది. మిగతా సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం ఫలితాలు కన్నా కూడా సమస్యలు ముందు కనబడుతుంటాయి, పరిష్కారాలు తర్వాత కనబడతాయి. అలాగే ఈ నవనాయక ఫలంకి ఎంటర్ అవుతాం. నవనాయక ఫలం అంటే ఇప్పుడు ఒక మినిస్ట్రీ ఏర్పడింది, ఒక ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో ఆయన కూర్చోన్నాడు కుజుడు. ఇప్పుడు ఆయన మంత్రివర్గాన్ని విస్తరించుకోవాలి. కొన్ని పోర్ట్ఫోలియోలు ప్రధానమంత్రి దగ్గరే ఉంచుకున్నట్లుగా ఈయన సస్యాధిపతి, రాజు ఈయన అనుకోండి, సస్యాధిపతి అలాగే నీరసాధిపతి, ఈ 2 పోస్టులు కూడా ఆయన దగ్గరే ఉంచుకున్నాడు. 3 పోస్టులు ఆయన దగ్గర ఉన్నాయి. దాంట్లో మొదటగా రాజు కుజుడు. రాజు కుజుడొకటి వలన లోకంలో అగ్నిభయము, శస్త్రభయము, పంటలు తగ్గుట, అల్పవృష్టి, చోరులు, దుర్మార్గులు ప్రబలడం జరుగుతుంది. రాజులు పరస్పరం జయకాంక్షచే యుద్ధాలకు దిగుతారు. యుద్ధ తీవ్రత ఫలితంగా సైనిక నష్టం అపారంగా జరుగుతుంది. లోకంలో ఎర్రని రంగులు, కందులు, మిర్చి, పగడాలు, బెల్లం, కళ్ళు, సారాయి, విషవస్తువులు, కలప, కట్టెలు, బంగారం, వెండి, సీసం, ఇనుము మొదలైనటువంటివి, వాటితో పాటు గోనె సంచులు, ఉల్లిపాయ, పొగాకు, తేయాకు, వీటి యొక్క ధరలు విపరీతంగా పెరగటకు అవకాశాలు పుష్కలంగా ఉంది. తరువాత మంత్రి శని భగవానుడు. శని మంత్రి ఒకటి వలన వర్షాలు తక్కువై పంటలు తగ్గుతాయి. దుర్మార్గులు ప్రజలను పీడిస్తారు. అలాగే చోర అగ్ని భయాలు ఎక్కువగా సంభవిస్తాయి. మానవ ప్రాణాలకు హాని ఎక్కువగా కనబడుతుంది. కనుక చాలా జాగ్రత్తగా ఉండే ధరలు విపరీతంగా పెరుగుతాయి. సేనాధిపతి శుక్రుడు. సేనాధిపతి శుక్రుడు ఒకటి వలన సకాలంలో వర్షం, పంటలు సమృద్ధిగా పండుతాయి, సుభిక్షంగా ఉంటుంది. ధాన్యాదులకు న్యాయమైన ధరలు ఏర్పడతాయి. వస్త్రాలు, దూది, నూలు మొదలైనటువంటి ధరలన్నీ కూడా మనిషికి అందుబాటులో ఉంటాయి. స్త్రీల ధనమాన ప్రాణాలకు హాని మాత్రం ఎక్కువగా ఉంటుంది. ఇక సస్యాధిపతి కుజుడు. సస్యాధిపతుడు కుజుడు కావడంతో కందులు, మిర్చి, వేరుశనగ, ఎర్రని ధాన్యాలు, ఎర్రని భూములు బాగా పండుతాయి. అంటే మెట్ట ధాన్యాలు బాగుగా ఫలిస్తుంది. మాగాణి సంబంధించినవి మధ్యమంగా ఉంటాయి. తరువాత ధాన్యాధిపతి రవి, సూర్యుడు. సూర్యుడు ధాన్యాధిపతి కావడం వలన వర్షాలు తక్కువగా పడతాయి. ఫలితంగా పంటలు మధ్యమంగా పండుతాయి. ప్రభుత్వ జోక్యంతో ధాన్యాలు మరి సరసమైన ధరలకు అందుబాటులో వస్తాయి. ఒకానొక సమయంలో ఒడిదుడుకులు అధికంగా ఉండవచ్చు. రాజకీయాల్లో
దుర్మార్గుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మిర్చి, కందులు, ఉలవలు, శనగలు బాగా పండుతాయి. అలాగే కొబ్బరి, మామిడి, అరటి మొదలైనటువంటి వస్తువులు కూడా విపరీతంగా పెరుగుతాయి. ఇక అర్ఘాధిపతి శుక్రుడు. అన్ని ధాన్యాలు, వాటి ధరలు, వర్షాలు అనుకూలంగా ఉంటుంది. అందులోనూ తెల్ల ధాన్యాలు బాగా ఫలిస్తాయి. మరియు రాగి, వస్త్రాలు, దూది ఇవన్నీ కూడా అందుబాటు ధరలో ఉంటుంది. మేఘాధిపతి శుక్రుడు. అంటే శుక్రుడు కూడా 2 పోస్టులు, అర్ఘాధిపతి, మేఘాధిపతి. ఈయనే కనుక అతివృష్టి ఉంటుంది, సుభిక్షం సస్యవృద్ధి ఉంటుంది, ప్రజలు ఆరోగ్యవంతులై ఉంటారు, గోవులు సమృద్ధిగా పాలిస్తాయి. ఇంకా రసాధిపతి గురువు. బంగారము, వెండి, నెయ్యి, పట్టు, పత్తి, బెల్లం, పంచదార, చెరకు, వస్త్రాల ధరలు బాగా తగ్గి ప్రజలకు అందుబాటులో ఉంటాయి. అధిక వర్షాలు కురుస్తాయి, పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయి. చివరిగా నీరసాధిపతి కుజుడు. పుష్పవృక్షాలు, ఫలవృక్షాలు సమృద్ధిగా ఫలిస్తాయి. బంగారము, మణులు, ఎర్రచందనం, కట్టెల ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మిర్చి, పొగాకు, ఇనుము, ఉక్కు, యంత్ర పరికరాలు పెరిగి ధరలు స్థిరంగా ఉంటాయి. అపరధాన్యాల యొక్క ధరలు హెచ్చుతగ్గులు ఉంటాయి. బియ్యం ధరలు చాలా వరకు తగ్గుముఖం పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది ఈ నవనాయకుల యొక్క ఫలితాలు. అలాగే ఈ క్రోధినామ సంవత్సరం ఏమిరా అంటే, క్రోధాన్ని అదుపులో ఉంచుకోకపోతే వచ్చే పరిణామాలు కూడా విపరీతంగా ఉంటాయి. అసలు క్రోధం గురించి మనం చెప్పాలంటే గీతాచార్యుని తలుచుకుంటే చాలు. భగవద్గీతలో లేనటువంటి అంశమే లేదు. ఒక ఇంటర్లింక్డ్ అంటుంటారు. ఒకటి కదిలిస్తే ఇంకా ఎలా వస్తాయి, పేకలు ఉండే కదా, పేకలు వరుసగా పేల్చండి. ఒక్క పేకను అలా కదిలిస్తే మొత్తం ఎలా పోతాయో అలా భగవద్గీతలో భగవానుడు చెప్పాడు. క్రోధం వల్ల ఏమయ్యా అన్నాడు. క్రోధాద్భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. చూసారా, ఒక క్రోధం, కోపం ఉంది పర్వాలేదనుకుంటే లాభం లేదు. క్రోధాత్ భవతి సమ్మోహః, మనిషి మాయలో పడిపోతాడు. సమ్మోహాత్ స్మృతి విభ్రమః, ఎప్పుడైతే మనిషి మాయలో పడ్డాడో, మోహంలో పడ్డాడో, వ్యామోహంలో పడ్డాడో అతని విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాడు. స్మృతి భ్రంశాత్, విచక్షణ జ్ఞానం కోల్పోయినవాడు మంచి చెడు ఆలోచించడు, చిన్న పెద్ద చూడడు. అప్పుడు ఏమవుతాడు? బుద్ధినాశః, బుద్ధి నశిస్తుంది. బుద్ధి నాశమైతే ఏమవుతుంది? బుద్ధినాశాత్ ప్రణశ్యతి, తాను సమస్తం నాశనం అవుతాడు. అంటే క్రోధం అనేది ఒక బీజం, ఒక విత్తు లాంటిది. దాన్ని ఆ విత్తులోనే తీయకపోతే అది పెరిగి ఎంత మహావృక్షమై చివరికి పతనమవుతుందో ఆ ఒక్క గీతాచార్యుని చెప్పిన ఒక్క శ్లోకంలోనే చాలా తత్వం ఉంది. ఏదో పంచాంగ పఠనం కాబట్టి ఏదో ఒక శ్లోకం చెప్పించిన భావం చెప్పాను, కానీ దాని గురించి చెప్పాలంటే ఒక రోజంతా చెప్పచ్చు. ఆ ఒక్క శ్లోకం మీద మనం కనుక డిస్కస్ చేస్తే ఒక రోజంతా చెప్పచ్చు. అంతటి మంచి వివరాలన్నీ కూడా భగవద్గీతలో. అందుకనే భగవద్గీత ఇది ఎన్సైక్లోపీడియా అనొచ్చు. చాలామంది మనం ఇతర మతాలను విమర్శిస్తుంటాం, కానీ నిజం మనకన్నా వాళ్ళే చాలా బెటర్. మన హిందువులకు గొప్పది అంటే ఈ తరం ఓకే, మన ఇక్కడ ఉన్నవాళ్ళు 60+ ఓకే. ఇప్పుడు ఉండే తరం చూస్తే అసలు ఇళ్లల్లో తల్లిదండ్రులు భగవద్గీత, రామాయణాన్ని వీళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలియదు. మనం ఇతర మతాలు చెప్తాం. ముస్లిం చూశారంటే వాడు ప్రతి శుక్రవారం నమాజ్కి తీసుకెళ్తాడు, నెత్తిన కుల్లా పెడతాడు, ప్రిస్టేజ్ చూడడు. ప్రతి ఒక్కళ్ళు 5 పూట్ల నమాజ్ చేస్తుంటారు. ఖురాన్ రాని వాళ్ళు ఉంటారు, నేర్పిస్తారు వాళ్ళకి. అలాగే క్రిస్టియన్ సర్వీసెస్ చెప్పి సండే పోతుంటారు, అన్నీ ఉంటాయి. మన ఒక్కళ్ళే అన్ని రోజులు మంచి రోజు కాబట్టి ఏ రోజు పోం. మన పిల్లలకి ఎంతమంది నేర్పిస్తున్నాం సంస్కారాలంటే? అది మీరు చూసైతే ఆశ్చర్యంగా ఉంటాయి. మనకి పాతకాలంలో ప్రతి దాంట్లో ఒక సూక్ష్మం ఉండేది. పాటలు కూడా తల్లిదండ్రులని పిల్లలు ఎలా పెంచేవాళ్ళు, జీవిత సత్యాలు చెప్తుండేవాళ్ళు. అది మనకు తెలియదు అనుకోండి. ఇప్పుడు ఉయ్యాల్లో వేస్తుంటారు కదా పిల్లవాడిని, ఉయ్యాల్లో వేసి, ఇప్పుడంటే ఉయ్యాలని పోయినాయి అనుకోండి, పాట పాడటం పోయినాయి, సెల్ ఫోన్ ఇచ్చేసి ఆ పిల్లవాడు అది చూసుకుంటూ ఆడే నిద్రపోతాడు. ఉయ్యాల్లో వేసి ఏం చెప్తుంటారు? జీవిత సత్యం చెప్తుంటారు. ఏమని పిల్లవాడు ఏడుస్తున్నాడు, హాయి ఇలా అంటారు కదా, దాని అది ఉద్దేశం తెలుసా? అరే నాయన హాయి ఉలలా అంటే ఏం లేదురా బాబు, నువ్వు ఎంత ఎత్తు ఎదిగినా హాయి ఉలలా, కింద దిగినా హాయి ఉలలా, ఏమి లేదు.
హాయి ఉందని చెప్పి నువ్వేమనుకోకు, హాయి నీలోనే ఉంది బాయ్. నీకు నీ అంతటా రాదు, నీవు నీ అంతటా సృష్టించుకోవాలి, కానీ ఎక్కడి నుంచో ఏది రాదు అలా అనుకోవద్దు. అన్నీ కూడా నిన్ను ఊరికే ప్రోత్సహించడానికి తప్ప నీ అంతటా నువ్వు సంపాదించుకోవాలి అని ఆ తల్లి అలా పిల్లవాడిని అలా ఊపుతూ అలా చేసే. అది ప్రతి ప్రక్రియ వెనుక ఒక ఆచారం ప్రక్కన ఒక సైన్స్ ఉండేది. పాటల రూపంలో మనం చూసినట్లయితే ఇప్పుడు చాలా మంది మన శరీరంలో ప్రతి పార్ట్కి ఒక డాక్టర్ వచ్చారనుకోండి, ఆ రోజు కాళ్ళకి గజ్జి వస్తే ఓ పాట ఉంది, కాళ్ళ గజ్జ కంకాళమ్మ వేగు చుక్క వెలగా పండు అని. అంటే కాళ్ళకి గజ్జి వస్తే ఆ కంకాల పాకువే, అది దొరకలేదా వెలగపండు, ఇట్లా చివరికి ఏమి లేదా కాళ్ళు పంగజాబు అంటే విడది, అంటే అది అంటుకోకుండా కాళ్ళు పక్కన పెట్టింది అంటాడు. మన సంస్కృతి సంప్రదాయాలు చాలా గొప్పది. మనకి మన ప్రాచీనులు ప్రతి చిన్న విషయాన్ని మనకి అలా చక్కగా పాటల రూపంలో, కథల రూపంలో ఎన్ని విధాలుగా మనకు అందించారో ఆ యొక్క విషయాన్ని ఇప్పుడు మనం అవకాశం లేదని చెప్పో, పిల్లలు వినటం లేదనో మనం పిల్లలకు తెలియజేయట్లేదు. ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా మీ అమ్మ నాన్నలు మీ నాయనమ్మలందరూ మీకు కథ చెప్పి వివరాలని చెప్పట్టి ఇక్కడ మీరు ఆధ్యాత్మికల్లో ఒక మోస్తరు అని తెలుసుకోగలిగారు. ఒకసారి మన గుండెలు మీరు చేసి చూస్తే మన పిల్లలు లేదా మన మనవరాళ్ళకి ఏం తెలుసు చెప్పండి? మనం ఎక్కడ అవకాశం ఇస్తున్నాం చెప్పి మనమే మనకే బిజీ ఏముంది చెప్పండి? బిజీ ఏం లేదు, మనంతా మనమే క్రియేట్ చేస్తాం. అనవసరమైనటువంటి ఆలోచనలు ఉండటం వల్లే అవసరమైన ఆలోచనకి అవకాశం లేకుండా పోయింది. అందుకని మనం ఈ భగవద్గీత దాన్ని ప్రతి ఒక్క ఇళ్లలో కూడా రోజుకి ఒక శ్లోకం పిల్లలకి నేర్పిస్తే 2 సంవత్సరాల్లో భగవద్గీత అవపోసన అవుతాయి. అలా భగవద్గీత ఎవరైతే అసలు అర్థం తెలుసుకోవాలి, ఫస్ట్ చదువుకుంటూ పోతే తర్వాత అర్థం వస్తాయి. భగవద్గీతలో లేని సైన్సే లేదు, అన్ని శాస్త్రాల యొక్క సారమే భగవద్గీత. అటువంటి భగవద్గీత అందించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మనం ఎల్లవేళలా రుణపడి ఉన్నాం. సరే, ఇప్పుడు ఈ క్రోధినామ సంవత్సరంలో మన యొక్క దేశకాల పరిస్థితులు ఎలా ఉంటాయో చూద్దాం. ఈ క్రోధినామ సంవత్సరం ఈరోజు మనకి కుజుడు రాజుగా ఉండటం వల్ల ఆర్థికంగా మనం మిగతా దేశాల కన్నా ఉన్నత స్థితిలో ఉంటాం. అలాగే టెక్నాలజీ రంగంలో మరిన్ని ఆవిష్కరణలు జరుగుతాయి. లగ్నాధిపతి కుజుడు లాభం వ్యయాధిపతి అయిన శనితో సంయోగం చెందిన ఫలితంగా దేశ సమగ్ర పురోగవృద్ధికి కొన్ని అవరోధాలు ఎదురవుతాయి. ఇరుగు పొరుగు దేశాలతో ఘర్షణపూరితమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. ఆర్థిక రంగంలో నెమ్మది అయిన స్థిరమైనటువంటి పురోగతి కనిపిస్తుంది. లగ్నాధిపతి సప్తమ స్థానంలో ఉన్న గురు యురేనస్ల మధ్య శుభదృష్టి కలితం ఉండగా మహిళలు ఆర్థిక రాజకీయ రంగాలలో కీలక పాత్ర పోషిస్తారు. రవి మేషంలో బుధుడితో సంయోగం చెంది 8వ స్థానంలో ఉండటం వల్ల మనకి అన్నీ కూడా శుభసూచకాలైనటువంటి విషయాలే కనబడుతుంటాయి. దాని యొక్క ఫలితంగా యువతకు ఉపాధి రంగంలో చాలా అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఇంకా రాజకీయ రంగంలో చూస్తే దశమాధిపతి రవి మేషంలో ఉండటం, నవమాధిపతి చంద్రుడితో శుభదృష్టిలో ఉన్న ఫలితంగా ఈ ఏడాది సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుంది. అంటే గతంలో ఏర్పడిన ప్రభుత్వం మళ్ళీ ఎప్పుడు పోతున్నా అని నెక్స్ట్ డే నుంచి ఆలోచించింది. ఇప్పుడు అలా ఉండదు. ఏవో ప్రభుత్వం వచ్చినా స్థిరంగా ప్రశాంతంగా పరిపాలించే అవకాశాలు ఎక్కువగా ఉండేది ఈ సంవత్సరమే. అలాగే విచిత్రమైన కొత్త కూటములు ఏర్పడతాయి. మన రాజకీయాలు చేసే విచిత్రమైన కొత్త కూటములు రాజకీయాలు అంటారు శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉంటున్నట్టు విచిత్రమైన కూటములు ఏర్పడతాయి. ప్రజాకర్షక పథకాలతో నేతలు ప్రజలను ప్రలోభ పెడతారు. వ్యర్థ ప్రలాపనలు ఘర్షణలు అధికంగా ఉంటాయి. ప్రభుత్వం ఏర్పాటులో భాగస్వామ్య పార్టీలు కీలక పాత్ర పోషిస్తాయి. కుజుడు శనిల యొక్క సంయోగం ఫలితంగా అంతర్జాతీయ రంగంలో భారతదేశం దూకుడుగా వ్యవహరిస్తుంది. దేశ ప్రతిష్టను దెబ్బతీసేందుకు చాలా ప్రయత్నాలు జరుగుతాయి. గురువుతో శుభదృష్టి ఉన్నందున చివరకు భారతదేశం పై చేయి అన్నిట్లో సాధిస్తుంది. ఇంకా కార్పొరేట్ రంగం ఎలా ఉంటుందో చూద్దాం. భారత కంపెనీలు అధిక ఉత్పత్తి సాధించి అంతర్జాతీయంగా మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతాయి. ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఏర్పడతాయి. అష్టమ పంచాధిపతుల మధ్య కేంద్ర దృష్టి ఉండటం వలన షేర్ మార్కెట్లో పరిశ్రమల పురోగతికి అనువైనటువంటి వృద్ధి కనిపించకపోవచ్చు. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఆహార ఉత్పత్తుల షేర్లు
ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశాలు మెండుగా ఉంది. చంద్రుడు బుధుల యొక్క శుభదృష్టి కారణంగా చివరకు లాభాలు అధికంగా వస్తాయి. ఇంకా ఆరోగ్య రంగం ఎలా ఉంటుందంటే, ఏడాది ప్రజలకు అనారోగ్య సమస్యలు సుమారుగానే ఉంటాయి. కొత్త వైరస్లు విజృంభించడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రజారోగ్యం కోసం ప్రభుత్వాలు భారీగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వైద్య రంగంలో కొత్త ఆవిష్కరణల ఫలితంగా ప్రజలకు ఎన్నో మేలు జరుగుతాయి. చివరిగా ఉపాధి రంగం. ప్రభుత్వ సంస్థలు, మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమల్లో యువతకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయి. టెక్నాలజీ రంగం మరింత విస్తరించి ఉంటుంది. అధిక సంఖ్యలో ఉద్యోగాలు లభిస్తాయి. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాలు బాగా విస్తరిస్తాయి. భూముల విలువల్లో హెచ్చుతగ్గులు సహజంగానే ఉంటాయి. ఇక మనం కాలాతీతమవుతుంది. చివరిగా అందరూ ఎదురు చూసేటువంటి మన యొక్క రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. రాశి ఫలాల్లో వెళ్లే ముందు మళ్ళీ ఒక చిన్న చెప్పుకుంటూ పోతే ఇది ఉంటుంది కాబట్టి మధ్యలో చిన్న విషయాలు చెప్తాను వినండి. భక్తి యొక్క తత్వం ఎలా ఉంటుందంటే, మనుషులు ఎలా ఉండాలంటే, పూరి జగన్నాథ్ వినుంటారు కదా, అక్కడ జగన్నాథ పూరిలో ఆ రాజుగారు ప్రతిరోజు జగన్నాథుని సాయంత్రం పూట సేవించుకుంటూ ఉప్పు పెట్టు అలవాటు. ఆ రోజు ఆలస్యం అయిపోయింది. వస్తే ఆ పూల దుకాణంలో ఒక ముసలావిడ ఒక్క పువ్వే పెట్టుకుంది. సరే రాజుగారు అన్నాడు, అమ్మ ఆ పువ్వు ఇమ్మో నేను తీసుకుంటానన్నాడు. ఈ లోపల వేరే జమీందారు ఒక అతను వచ్చాడు. ఆ పువ్వు నాకు ఇవ్వమ్మా, అతను ఇచ్చేదానికి నా రెట్టింపు ఇస్తానని చెప్పాడు. వీళ్ళిద్దరి మధ్య వేలం పాటలాగా బేరం ఆడింది. అప్పుడు ఆ రాజు అన్నాడు, నా రాజ్యం సర్వస్వం ఇచ్చేస్తాను, నాకు ఆ పువ్వు చెప్పేసి రాజ్యం మొత్తం ఆమెకు అప్పగించేసి ఈ పువ్వు తీసుకెళ్ళి ఆ జగన్నాథుని యొక్క సన్నిధిలో పెట్టేసి అక్కడే సామాన్య మానవుడిలాగా అలా నిద్రపోతున్నట్ట. అంతే, కల్లో జగన్నాథుడు కనిపించి అన్నట్ట, నాయన నేను భరించలేక ఫస్ట్ ఆ పువ్వు తీసేరా బాబు, నీ బరువుని భరించలేకపోతున్నాను అన్నట్ట. అదేం స్వామి, చిటికిన వేలతో గోవర్ధన పర్వతాన్ని మోయగలిగావు, ఈ పువ్వు ఏంది స్వామి అంట. అరే నాయనా, ఈ పువ్వు సాధారణమైన పువ్వా? భక్తిలో పరాకాష్ఠకు చెందినటువంటి బరువు, నీ యొక్క రాజ్యం మొత్తం నాకు సమర్పించిన పువ్వు కోసం నీ రాజ్యం మొత్తం సమర్పించావు. ఇంత బరువైనటువంటి భక్తిని నేను మోయలేకున్నాను ఆయన, నువ్వు తీసుకుపో, రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించి నీకు ఎప్పుడూ నా యొక్క అనుగ్రహం ఉంటుందని. అంటే భక్తికి పరాకాష్ఠ ఎలా ఉంటుందంటే, మనిషి ఏదేదో పెట్టక్కర్లేదు, మనసు పెడితే చాలు. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో పతంజలి యొక్క ఉవాచ. మనకి ఎవ్వరు శత్రువులు లేరు. మనం అనుకుంటాం వాడి శత్రువు ఈ శత్రువు, అలా అంటమే మన శత్రువు, మనమే శత్రువులం. ఎందుకని ఎదుటివాడిని మన శత్రు దృష్టితో చూసినాం కాబట్టి మనకి శత్రువులా కనబడుతున్నాడు, మిత్రుడి దృష్టితో చూస్తే మిత్రుడులా కనబడతాడు. అందుకని మనం ఇలాంటి క్రోధనామ సంవత్సరం అందరం కూడా సమభావనతో ఉందాం, అందరిలో మంచిని చూద్దాం అని తలుచుకుంటూ, మొదటగా మేషరాశి. అశ్విని, భరణి 4 పాదాలు, కృత్రిగా మొదటి పాదం. మేషరాశి వారు ఈ ఏడాది గృహ నిర్మాణం, స్థలసేకరణ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశీయానానికి అనుకూల సమయం, విద్యార్థులు విజయం సాధిస్తారు. కళలు, న్యాయరంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. అలాగే వ్యాపార రంగంలోని వారు ఆచితూచి ముందడుగు వేయాలి. ఆర్థిక వ్యవహారాల్లో కొంత నెమ్మదిగా పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ఊహించినటువంటి ఖర్చులు వస్తాయి. అక్టోబర్, డిసెంబర్ మాసాల మధ్య ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈ ఏడాది మే 1 వరకు గురువు మీ జన్మరాశిలో, ఆ తరువాత 2వ స్థానంలో సంచరిస్తాడు గనక ఆ ఫలితంగా సృజనాత్మక ప్రతిభతో వినూత్నమైనటువంటి ప్రాజెక్టులు చేపడతారు. ప్రమోషన్లకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. బదిలీల కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. బాంధవ్యాలు బలపడతాయి. అలాగే ఉదరము, కండరాలకు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. విద్య, వైజ్ఞానిక, సాంస్కృతిక, రాజకీయ రంగాల వారికి పురోగతి కనిపిస్తుంది. అలాగే గురువు వక్రగమనంలో ఉండేటువంటి అక్టోబర్ 10 నుంచి ఈ ఏడాది చివరి వరకు ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది. విద్య పట్ల విద్యార్థులు శ్రద్ధ చూపాలి. ఉద్యోగ వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీ జన్మరాశి నుంచి 11వ స్థానంలో శని సంచారం కారణంగా కోర్టు వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు.
విలాసాలకు పెట్టే ఖర్చులు అధికమవుతాయి. ఆరోగ్య విషయంలో అధిక శ్రద్ధ చూపించాలి. వృత్తి వ్యాపారాలకు ఒత్తిడి లోనవుతారు. జూన్ 30 నుంచి నవంబర్ 16 వరకు ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వేడుకల్లో పాల్గొంటారు. క్రమశిక్షణతో ఓర్మితో పనులు చేపట్టి పూర్తి చేస్తారు. ఈ ఏడాది 12, 6 స్థానాల్లో రాహు కేతుల సంచారం కారణంగా అనవసరపు ఖర్చులు ఎక్కువవుతాయి. శత్రువుల బాధ అధికంగా ఉంటుంది. వాహనాలు నడిపే సమయంలో చాలా అప్రమత్తంగా ఉండండి. అపార్థాలు, మితిమీరిన కోపం, ఆవేశకారంగా సంబంధాలు చెడిపోతాయి. ఈ రాశివారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేయడం శుభప్రదం. ఇక రెండవ రాశి వృషభం. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. వృషభ రాశివారు ఈ ఏడాది ఆస్తులు బాగా పెంపొందించుకుంటారు. విదేశీ గమన ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కళాకారులు, పత్రికలు, టెలివిజన్ వారు అన్ని రంగాల్లో ప్రోత్సాహకరంగా ఉంటారు. కోర్టు కేసులు వాయిదా పడతాయి. తోబుట్టువుల మధ్య అపార్థాలు పెరిగే అవకాశం మెండుగా ఉంది. అక్టోబర్, డిసెంబర్ మాసాల మధ్య ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. గురువు ఈ ఏడాది మే 1 వరకు వ్యయస్థానంలో, ఆ తరువాత జన్మరాశిలో సంచారం చేస్తారు గనక విలాసాలకు, దూర ప్రయాణాలకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగే ప్రమాదం ఉంది. అనవసరమైన విషయాల్లో తలదూర్చి మాట పడవలసి రావచ్చు. పెద్దలు, పై అధికారుల నుంచి మాట పడాల్సి వస్తుంది. మోకాళ్ళు, పాదాలు సంబంధించిన రోగాలతో బాధపడతారు. అక్టోబర్ 10 నుంచి డిసెంబర్ చివరి వరకు సినిమా, రాజకీయ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే టెక్స్టైల్స్, కన్సల్టెన్సీ, విదేశీ ప్రాజెక్టులు, ఎగుమతులు, రవాణా, ఉన్నత విద్యా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈ ఏడాది మీ జన్మరాశి 10వ స్థానంలో శని సంచారం జరుగుతున్నందున ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సంతాన విషయంలో శుభ పరిణామాలు జరుగుతాయి. వ్యవసాయ రంగంలో వారికి నష్టం వాటిల్లే అవకాశం ఎక్కువగా ఉంది. జూన్ 30, నవంబర్ 15 తేదీల మధ్య శని వక్రించిన కారణంగా స్వయం కృషి, కార్యదీక్ష, ఓర్మి, ఏకాగ్రత, పట్టుదల అవరోధాలు మనం అధిగమిస్తాము. ఈ ఏడాది 11, 5 స్థానాల్లో రాహుకేతు సంచారం వలన అనవసర ఖర్చులు పెరుగుతాయి. మనసు చికాకుగా ఉంటుంది. అలాగే కొత్త స్నేహాలకు దూరంగా ఉండండి. ఈ వృషభ రాశి వారు శ్రీ దుర్గా మాత ఆరాధన వల్ల కొంత మేలు పొందవచ్చును. 3వ రాశి మిథున రాశి. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు. మిథున రాశి వారికి ఈ ఏడాది ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించి విజయం సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. కార్యసిద్ధి కలుగుతుంది. విషయంలో పురోగతి సాధిస్తారు. శుభకార్యాలు జరుగుతాయి. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. సంతాన విషయంలో మంచి పరిణామాలు ఉంటాయి. విదేశీ గమన యత్నాలకు అనుకూలమైనటువంటిది. అక్టోబర్, డిసెంబర్ మాసాల మధ్య ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయాల్సి వస్తుంది. గురువు ఏడాది 11, 12 స్థానాల్లో సంచరిస్తుండటం వలన ఆదాయం పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. అలాగే సినీ, రాజకీయ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహం ఉంటుంది. జూన్ 30 నుంచి వస్త్ర పరిశ్రమ, చలనచిత్రాలు, మత్స్యము, రవాణా రంగాల్లో అభివృద్ధి ఎదుగుగా ఉంటుంది. అలా విదేశాల్లో ఉన్నత చదువులకు ప్రయత్నం చేసే వాళ్ళకు అవకాశం తప్పకుండా దొరుకుతుంది. గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. అక్టోబర్ 10 నుంచి ఏడాది చివరి వరకు ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి. కోర్టు వ్యవహారాల వల్ల అసౌకర్యం కలుగుతుంది. విద్యార్థులు చదువుల పట్ల శ్రద్ధ చూపించాలి. ఈ ఏడాది 10, 4 స్థానాల్లో రాహుకేతుల సంచార ఫలితంగా ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. గృహ నిర్మాణానికి ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. భూముల క్రియ విక్రయాల్లో చాలా జాగ్రత్తలు అవసరం. ఈ రాశి వారికి అనేక ఒత్తిళ్లు ఉంటాయి. కాబట్టి వీరు శ్రీరామచంద్రమూర్తికి ఆరాధన చేసే శుభాలను ఇస్తుంది. ఇక కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష 4 పాదాలు. కర్కాటక రాశి వారికి 2024లో గృహయోగం కలుగుతుంది. ఆస్తులు పెంపొందించుకుంటారు. ఔషధాలు, వైద్యం, ఇన్సూరెన్స్ రంగాల వారు ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. కోర్టు వివాదాల్లో విజయం సాధిస్తారు.
రాజకీయ ప్రభుత్వ సహకార రంగాల్లో మరి ప్రోత్సాహకరంగా ఉంటుంది. అక్టోబర్ డిసెంబర్ మాసాల మధ్య విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి. కొత్త వ్యాపారాలు మెరుగుపడుతుంది. అక్టోబర్ 10 నుంచి చేసే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార రంగంలోని వారు అధిక లాభాలు పొందుతారు. అధికారం, హోదా, గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. రాజకీయ రంగం వారు ఉన్నత పదవులు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ ఏడాది ఆగస్టు అష్టమ శని సంచార ఫలితంగా ఈ రాశి వారికి ఆరోగ్యం మందగిస్తుంది. అన్ని పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. పనులు చికాకులు పెడుతుంటాయి. డ్రైవింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు విపరీతంగా అంచనాలు మించుతాయి. రుణభారం పెరుగుతుంది. అపనిందలు మోయవలసి వస్తుంది. క్రయ విక్రయాల్లో నిదానం అవసరం. విద్యార్థులకు చదువుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. జూన్ 30, నవంబర్ 15 తేదీల మధ్య ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. భూమి లేదా ఇల్లు కొనుగోలు చేస్తారు. ప్రమోషన్ అందుకుంటారు. పాత బకాయిలు వసూలవుతాయి. ఈ ఏడాది 9, 3 స్థానాల్లో రాహువు, కేతువులు సంచారం కారణంగా వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ వ్యాపారాల్లో చికాకులు సహజంగా ఉంటాయి. ఈ రాశివారు పరమేశ్వరుని ఆరాధించినట్లయితే శుభ ఫలితాలు పొందుతారు. ఇంకా 5వ రాశి సింహరాశి. మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర మొదటి పాదం. ఈ 2024లో సింహరాశి వారికి వ్యాపార ఉద్యోగాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. ఇల్లు లేదా స్థిరాస్తి సమకూర్చుకుంటారు. విదేశీ గమన యత్నాలు ఫలిస్తాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉన్నత పదవులు అందుకుంటారు. షేర్ల లావాదేవీలో లాభాలు గడిస్తారు. అక్టోబర్ నుంచి ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి. వృత్తిపరమైనటువంటి ఒత్తిడులకు లోనవుతారు. ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అలాగే గురువు 9, 10 స్థానాల్లో సంచారం చేయడం వల్ల ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు అనుకూలము. వృత్తి వ్యాపారాల్లో వ్యాపార విస్తరణ అనుకూలంగా ఉంటుంది. న్యాయ, ఆధ్యాత్మిక బోధనా పత్రికలు, పోలీసు, మిలిటరీ మొదలైన రంగాలందరికీ అనుకూలము. సంతాన ప్రాప్తికి అనుకూలము. ఇంతవరకు వివాహం కాని వారికి వివాహ యోగ్యత ఎక్కువగా ఉంటుంది. పెద్దల సహకారంతో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. అక్టోబర్ 10 నుంచి ఏడాది చివరి దాకా మీ పురోగతి చూసి అసూయపడేవారు పెరుగుతారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ ఏడాది 7వ స్థానంలో శని సంచార ఫలితంగా వ్యాపార విస్తరణ ప్రయత్నాలు నెమ్మదిగా ఫలిస్తాయి. సంకల్ప సాధనలో ఆలస్యమైన చివరికి ఫలితం సాధిస్తారు. వైవాహిక జీవితంలో చికాకులు ఎదురవ్వచ్చు. అనుకోని బాధ్యతలు భుజానికి ఎత్తుకోవలసి రావచ్చు. వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్త. షేర్ మార్కెట్ లావాదేవీల్లో నష్టాలు రావచ్చు. విలాసాలకు, చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. బంధుమిత్రుల నుంచి మాట పడవలసి వస్తుంది. జూన్ 30, నవంబర్ 15 మధ్య వేడుకలు, శుభకార్యాలకు అవకాశం ఉంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. అలాగే జనత సంబంధాలు విస్తరిస్తాయి. 8, 2 స్థానాల్లో రాహుకేతు సంచారం కావడం వలన అనేకమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు. ఆరోగ్య విషయంలో ఆచితూచి అడుగు వేయండి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం చాలా వరకు ఉత్తమం. ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధిస్తే శ్రేయస్కరం. ఇక 6వది కన్యారాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు. కన్యారాశి వారు 2024 ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. పై చదువులు చదివేందుకు, విదేశీ గమనానికి వివాహయత్నాలు సఫలమవుతాయి. వైద్యం, ఫార్మా, ప్రకటనలు, కన్సల్టెన్సీలు, ఏజెన్సీలు, రాజకీయాలు, కళలు వీటన్నిటికీ కూడా చాలా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. అనుకున్న పనులు చాలా ఓర్మితో పూర్తి చేస్తారు. ఈ రాశివారు ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపించాలి. ఒక్కొక్కసారి విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం మెండుగా ఉంది. ఈ సంవత్సరం గురువు 8, 9 స్థానాల్లో సంచరిస్తున్న ఫలితంగా ఆరోగ్యం మెరుగుపడుతుంది. రుణదాత నుంచి ఒత్తిడి పెరుగుతుంది. మీ గౌరవ ప్రతిష్టలకు భంగం వాటిల్లే అవకాశం ఉంది. మే 1 నుంచి ఉన్నత చదువుల కోసం మీరు ఎక్కువగా ఖర్చు చేస్తారు. అక్టోబర్ 10 నుంచి విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. వ్యాపారాల మందకోడిగా ఉంటాయి. శని ఈ సంవత్సరం 6వ స్థానంలో సంచరిస్తున్న ఫలితంగా వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. శ్రమకు తగిన ఫలితం వస్తుంది. వైద్యం, ఫార్మా రంగాల వారికి ప్రోత్సాహకరం. గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి.
ఆస్తి వ్యవహారాల్లో పెద్దల సలహాలు తీసుకొని ముందడుగు వేసి విజయాన్ని సాధిస్తారు. జూన్ 30 నుంచి నవంబర్ 15 వరకు శని వక్రగమనంలో ఉన్న ఫలితంగా పెట్టుబడుల్లో నష్టం సంభవించే అవకాశం ఉంది. రుణ బాధలు అధికంగా ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపించాలి. ఉద్యోగులు అదనపు బాధ్యతలు భుజానికి ఎత్తుకోవలసి వస్తుంది. ఈ ఏడాది 7-1 స్థానాల్లో రాహుకేతుల సంచార కారణంగా ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి. వివాహ యత్నాలకు ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. ప్రేమానుబంధాలు బెడిసికొట్టే అవకాశం ఎక్కువగా ఉంది. వీరు ఆంజనేయ స్వామిని ఆరాధన చేసినట్లయితే సత్ఫలితాలు పొందుతారు. ఇక 7వ రాశి తులారాశి. తులారాశిలో చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు. ఈ తులారాశి వారు ఏడాది ఆస్తిపాస్తులు పెంపొందించుకుంటారు. సంకల్పం సిద్ధిస్తుంది. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వాహనాలు కొనుగోలు చేస్తారు. బ్యాంకు డిపాజిట్లు, షేర్ల లావాదేవీలపై ప్రతిఫలాలు అందుకుంటారు. కొత్త పరిచయాలు లాభాలు ఇస్తుంటుంది. అక్టోబర్-డిసెంబర్ మాసాల మధ్య ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయాలి. అలాగే ఏడాది 7-8 స్థానాల్లో గురు సంచార ఫలితంగా వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. శ్రీవారు శ్రీమతి విషయంలో పురోగతి ఉంటుంది. స్నేహితులు బంధువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు శుభప్రదమైనటువంటి కాలము. విదేశీ ప్రయాణాలు చేస్తారు. విదేశీ విద్య అనుకూలంగా ఉంటుంది. అక్టోబర్ 10 నుంచి వైవాహిక జీవితంలో చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. వ్యాపారంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటుంది. ఈ ఏడాది 5వ స్థానంలో శని సంచార కారణంగా ప్రేమ వ్యవహారాలు, చిన్నాలకు సంబంధించిన చికాకులు ఎక్కువగా ఉంటాయి. విద్యార్థులు అశ్రద్ధ కారణంగా నష్టపోతారు. వ్యాపారాల విస్తరణకు, కొత్త ప్రాజెక్టులకు అనుకూలం కాదు. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందదు. ప్రియతములలో భేదాభిప్రాయాలు తలెత్తుతాయి. వాహనాలు నడిపే సమయంలో అజాగ్రత్తగా ఉండకండి. జూన్ 30, నవంబర్ 15 మధ్య వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఏ పనులైనా ఆ సమయంలో చేయండి. ఫార్మా, వైద్యం, రీటైల్, హోటల్ రంగాల వారికి శుభప్రదం. ఈ ఏడాది 6-12 స్థానాల్లో రాహుకేతు సంచార కారణంగా స్నేహ బాంధవ్యాల్లో సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. తీవ్రమైన ఒత్తిడికి లోనవుతారు. మీరు తీసుకునే తొందరపాటు నిర్ణయాల వల్ల ఆర్థికంగా నష్టం వచ్చే ప్రమాదం ఉంది. ఉదర సంబంధమైన సమస్యలు ఎదుర్కొంటారు. కనుక ఈ రాశివారు పార్వతీదేవి ఆరాధన చేసినట్లయితే శుభ ఫలితాలు వస్తాయి. ఇక వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ 4 పాదాలు. వృశ్చిక రాశి వారు 2024లో ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం. భూమి కొనుగోలు చేస్తారు. పెద్దల ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వివాహ యత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు శుభప్రదం. బ్యాంకింగ్, షేర్ మార్కెట్ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలకు కొంత ఆటంకం ఏర్పడుతుంది. ఈ జన్మరాశి నుంచి 6-7 స్థానాల్లో గురు సంచార ఫలితంగా ఉద్యోగ, వృత్తి, వ్యాపారాల్లో పురోగతి కనిపిస్తుంది. ఆత్మవిశ్వాసంతో చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే బంధువుల యొక్క తాకిడి ఎక్కువగా ఉంటుంది. అక్టోబర్ 10 తరువాత ఆరోగ్యం మెరుగుపడుతుంది. పెట్టుబడి నుంచి మంచి ప్రతిఫలం కూడా అందుకుంటారు. ఈ ఏడాది 4వ స్థానంలో శనిగ్రహ సంచారం వలన అనుకున్న చోటికి బదిలీ అవుతారు. ప్రమోషన్లు అందుకుంటారు. ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. తోబుట్టువుల మధ్య అపోహలు తొలగిపోతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్లో ఆచితూచి అడుగులు వేయాలి. ప్రేమ వ్యవహారాల్లో ఓర్మితో అందరిని ఒప్పించేందుకు ప్రయత్నిస్తారు. ఈ ఏడాది 5-11 స్థానాల్లో రాహుకేతు సంచారం వలన సంతానంలో, వ్యాపారంలో పురోగతి ఉంటుంది. కొన్ని విషయాల ద్వారా లాభపడతారు. సంతానం ద్వారా సంతోషపడతారు. క్రయ విక్రయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఈ రాశివారు దత్తాత్రేయుని కనుక ఆరాధిస్తే శ్రేయోదాయకం. ఇక ధనురాశి. మూల, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదం. ధనురాశి వారు ఈ సంవత్సరం ఉద్యోగ వ్యాపారాల్లో సత్ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. భూమి కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. సంతాన ప్రాప్తికి అనుకూలంగా ఉంటుంది. అక్టోబర్-డిసెంబర్ మాసాలలో ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధగా ఉండాలి. ఉద్యోగులు, వ్యాపారాలు అప్రమత్తంగా ఉండాలి. 5-6 స్థానాల్లో గురు సంచార కారణంగా ఈ ఏడాది ఉన్నత విద్యాయత్నాలు ఫలిస్తాయి. వాయిదా పడుతున్న పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాల్లో పట్టుదలతో వ్యవహరించి అనుకున్నవి సాధిస్తారు. శాస్త్ర విజ్ఞాన రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పిల్లల విద్య, వృత్తి, వివాహ విషయాల్లో అభివృద్ధి కనబడుతుంది. పెద్దలతో పరిచయాలు లాభిస్తాయి.
అనుకున్న బాకీలు తీర్చగలుగుతారు. స్నేహానుబంధాలు బలపడతాయి. మీ జన్మరాశి నుంచి 3వ స్థానంలో శని సంచార ఫలితంగా ఆకస్మిక బదిలీలు, సీట్ల మార్పిడి, మొదట్లో విషయాల్లో విజయం సాధిస్తారు. కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు ప్రయత్నిస్తారు. తోబట్టువులు సన్నిహితతో ఇల్లు కళకళలాడుతూ ఉంటుంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అందుకుంటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. శని వక్రగమనంలో ఉండటం వల్ల జూన్ 30 నవంబర్ 15 మధ్య కుటుంబ విషయాల్లో చికాకులు అధికంగా ఉంటాయి. ఈ ఏడాది 4, 10 స్థానాల్లో రాహుకేతు సంచార ఫలితంగా వాహన యోగం కలుగుతుంది. ఉద్యోగంలో పురోగతి లభిస్తుంది. అలాగే వీరు చేసేటువంటి ఇళ్లకి, స్థలాలకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు. పిల్లల విషయంలో కొంత శ్రద్ధ చూపిస్తే చాలు. ఈ రాశివారు సరస్వతీమాత ఆరాధన చేస్తే శ్రేయోదాయకం. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. మకర రాశి వారు 2024లో ఆస్తిపాసులు సమకూర్చుకుంటారు. స్థల సేకరణ, గృహ నిర్మాణ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. అలాగే గృహ నిర్మాణం, రియల్ ఎస్టేట్, నిర్మాణ సామగ్రి వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. కుటుంబ విషయాలు ఉల్లాసంగా ఉంటుంది. ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు. ఉన్నత విద్యాభ్యాసానికి అనుకూలంగా ఉంటుంది. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఇళ్లలో పెద్దల యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. పెద్దల సహకారంతో అనేక లక్ష్యాలు సాధిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధగా ఉంటారు. ఈ ఏడాది 4, 5 స్థానాల్లో బృహస్పతి సంచరించటం వలన విలువైన వస్తువులు, ఆభరణాలు, స్థిరాస్తులు సమకూర్చుకుంటారు. గృహ నిర్మాణానికి చాలా అనుకూలంగా ఉంటుంది. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. న్యాయ పోరాటాల్లో విజయం సాధిస్తారు. అన్ని రంగాల్లో కూడా ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. పై అధికారం నుంచి ఒత్తిళ్లు పెరుగుతాయి. పిల్లల వ్యవహారాల్లో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. జన్మరాశి 2వ స్థానంలో శని సంచార ఫలితంగా అనవసరమైన ఖర్చులు చేయాల్సి వస్తుంది. అంతఃకలహాలు పెరుగుతాయి. ప్రమోషన్లు సమయంలో అందుకుంటారు. వ్యాపారంలో మొదట ఇబ్బందులు ఎదురైనా చివరకు సత్ఫలితాలు సాధిస్తారు. ఆర్థిక విషయంలో పురోగతి కనిపిస్తుంది. అటువంటి ఈ రాశివారు శ్రీ శీతలాదేవి ఆరాధన చేస్తే శుభం కలుగుతుంది. ఇక కుంభరాశి ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు. కుంభరాశి వారికి ఈ ఏడాది ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆస్తులు సమకూర్చుకుంటారు. కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. రవాణా, స్టేషనరీ, విద్యారంగంలో వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. డిసెంబర్ నెలలో అనేక పనులు, పెండింగ్ పనులని కూడా నెరవేరుతాయి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. గురువు 3, 4 స్థానాల్లో ఉండటం వలన వృత్తి వ్యాపారాల్లో శుభ పరిణామాలు ఉంటాయి. బంధుమిత్రుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. దూర ప్రయాణాలకు అనుకూలం. ఉద్యోగ వ్యాపారాల్లో చిన్నపాటి మార్పులు కూడా చేస్తారు. అలాగే గురువు వక్రగమనంలో ఉన్న అక్టోబర్ 15 నుంచి ఏడాది చివరి వరకు వృత్తి వ్యాపారాల్లో కొంత నిరుత్సాహకరంగా ఉంటుంది. జన్మరాశిలో శని సంచారం వలన ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. మంచికి పోతే చెడు ఎదురవుతున్నట్లుగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. పెద్దల ఆరోగ్యం చాలా చిక్కులో పడేస్తుంది. జూన్ 30 నుంచి నవంబర్ 15 వరకు ఆలస్యాలకు, వైఫల్యాలకు లెక్క చేయకుండా ప్రయత్నాలు కొనసాగించాలి. ఇంకా 2, 8 స్థానాల్లో రాహుకేతుల సంచార ఫలితంగా వ్యాపారంలో అనుకున్నవి సాధించవచ్చు. ఆస్తిపరమైన వివాదాలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఈ రాశివారు శ్రీకృష్ణుని ఆరాధన చేసినట్లయితే శుభ ఫలితాలు పొందుతారు. ఇక చిట్ట చివరిగా మీనరాశి. మీనరాశిలో పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి 4 పాదాలు, వెరసి 9. మీనరాశి వారికి ఏడాది సంకల్పం నెరవేరుతుంది. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగంలో బదిలీలు, ప్రమోషన్లకు అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారం విస్తరిస్తారు. కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. పెట్టుబడులు లాభిస్తాయి. అలాగే అనవసర ప్రయాణాలు, వాగ్విదాల కారణంగా చిక్కులు ఎదుర్కొంటారు. మీ జన్మరాశి నుంచి 2, 3 స్థానాల్లో గురుగ్రహ సంచార కారణంగా స్థిర చరాస్తులు, విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. వ్యాపారాల్లో లాభాలకు, ఉద్యోగాల్లో ప్రమోషన్లకు అవకాశం ఎక్కువగా ఉంది. చిన్నపాటి మార్పులు చేయడం వల్ల అధిక లాభాలు పొందుతారు. కుటుంబ విషయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు.
తోబుట్టుల వ్యవహారాల్లో శుభ పరిణామాలు, అనుబంధాలు బలపడతాయి. ఉద్యోగం చేస్తూ చదువుకునేందుకు అనుకూలం. అక్టోబర్ 15 నుంచి సంవత్సరాంతం వరకు ఆర్థిక విషయాల్లో తొందరపాటు తగదు. విద్య, వైద్య రంగాల వారు చాలా ముందడుగు వేస్తారు. 12వ స్థానంలో శని సంచార ఫలితంగా అన్ని విషయాల్లో జాగ్రత్తలు పాటించడం అవసరం. మానసిక ఆందోళనలు, చికాకులు పెరుగుతాయి. అనవసర ఖర్చులు కూడా పెరుగుతాయి. అలాగే అపార్థాలు చేసుకోవడం ఎక్కువ అవుతాయి. జూన్ 30 నుంచి నవంబర్ 15 వరకు ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. పెద్దల ఆరోగ్యం మెరుగవుతుంది. విదేశీ గమన యత్నాలు ఫలించినా అందుకు భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ ఏడాది 1-7 స్థానాల్లో రాహుకేతు సంచార ఫలితంగా ఆరోగ్య పట్ల శ్రద్ధ చూపించాలి. శత్రుబాధ అధికంగా ఉంటుంది. ఈ రాశివారు మహాలక్ష్మి యొక్క ఆరాధన చేసినట్లయితే అనుకున్నది సాధిస్తారని తెలియజేస్తూ ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి బ్రాహ్మణ సేవా సమితి అందరికీ, పెద్దలందరికీ కూడా నా నమోవాకాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. శుభం భూయాత్. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం లాగానే శ్రీ భావన